Hi friends, this is Nani. Welcome back to my channel. అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. నేను మాత్రం చెప్పాల్సి సో నేను ఇక్కడ హైదరాబాద్ లో గచ్చిబౌలి స్టేడియం లో ట్రైనింగ్ చేస్తున్నాను డాక్టర్ జేవి సుబ్బారావు సార్ కోచ్ దగ్గర. సో ఇవాళ ట్రైనింగ్ ఏంటంటే 400 చేశాను. 400 8 రిపిటేషన్స్. ఈచ్ రిపిటేషన్ కి మధ్యలో 90 సెకండ్స్ రెస్ట్ అనమాట. 90 సెకండ్స్ అంటే 1.5 minute రెస్ట్. ఒక్కొక్క రిపిటేషన్ వచ్చేసి అంటే 400 వచ్చేసి 1 to 1 3 seconds మీద అంటే 1 minute 3 seconds 1 minute 2 seconds మీద అనమాట. సో 400 ట్రైనింగ్ ఎందుకు చేస్తారు, దానివల్ల మనకి ఏం ఇంప్రూవ్ అవుతుంది, బాడీలో ఏం అడాప్ట్ అవుతుంది అనేది దాని గురించి ఒక ఫుల్ క్లారిటీగా మా కోచ్ గారు మీతో డిస్కస్ చేస్తాడు డైరెక్ట్ గా మాట్లాడి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేసి చూడడం వల్ల హాఫ్ నాలెడ్జ్ తో మీరు ఏం సాధించలేరు. సో వీడియోని ఒక 5 minutes మీరు వీడియో మీద కేటాయించినట్టయితే ఒక ఫుల్ నాలెడ్జ్ మీరు గెయిన్ చేస్తారని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ప్రతిదీ కూడా ట్రైనింగ్ డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను కోచ్ ఈరోజు. సో మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. మీరు ఆ నాలెడ్జ్ మీరు ట్రైనింగ్ చేసేటప్పుడు కానీ యూజ్ అవుతుంది. మీరు మీ జూనియర్స్ కి ఇంకెవరికైనా ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కానీ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో వీడియోని క్లిక్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి, ప్రతి వీడియోని లైక్ చేస్తుండండి. ఎందుకంటే ముందు అన్ని వీడియోస్ కూడా మీకు పక్కగా వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన. ఇంకా ఏమైనా ప్రీవియస్ గా వీడియోస్ కావాలనుకుంటే మసాజ్ వీడియోస్ కానీ, జిమ్ ట్రైనింగ్ కానీ, ఇంకా ట్రైనింగ్ గురించి కూడా అన్ని వీడియోస్ మా ఛానల్స్ పోస్ట్ చేసి ఉన్నాయి. చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తే తప్పకుండా చూడండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం వీడియోలోకి వెళ్దాం. హాయ్, బాగున్నారు అందరూ? గుడ్ మార్నింగ్. ఈరోజు మా పిల్లలు చేసిన వర్కౌట్ గురించి తెలుసుకుందాము. అలాగే నా పేరు డాక్టర్ జీవి సుబ్బారావు. నేను అథ్లెటిక్స్ కోచ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నాను. సో ఈరోజు వర్కౌట్ చేసే విధానంలో వాళ్ళ యొక్క ఎలా చేశారు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈరోజు 400 meters 4 రిపిటేషన్లు 2 సెట్లు ఇవ్వటం జరిగింది. మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్ రన్నర్స్ వెంకటరామిరెడ్డి అండ్ అశోక్ అండ్ అదర్ పర్సన్స్ అథ్లెట్స్ చేశారు. వీళ్ళు ఫస్ట్ సెట్ వచ్చేలాకి 63 సెకండ్లలో చేశారు. అలాగే సెకండ్ సెట్ 63 సెకండ్లు చేసి లాస్ట్ రిపిటేషన్ 58 secondsలో చేయటం జరిగింది. ఈ రిపిటేషన్కి మధ్య రెస్ట్ 90 సెకండ్లు ఇచ్చాము. అలాగే సెట్ టు సెట్ 7 నిమిషాలు రెస్ట్ ఇవ్వటం జరిగింది. వీళ్ళు చేసే ఈ ఫస్ట్ సెట్లో సేమ్ కన్సిస్టెన్సీ, సేమ్ పేస్ మెయింటైన్ చేయడం జరిగింది. ఎందుకు మెయింటైన్ చేయాలి అంటే మన యొక్క ఎబిలిటీని డెవలప్ చేసుకోవాలి కాబట్టి మనము సేమ్ చేయాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ చేయటం వల్ల ఏమైందంటే వీ కెనాట్ అడాప్ట్ ద బాడీ, అంటే మనం అడాప్ట్ అవ్వదు మన బాడీ సేమ్. సో కొన్ని సిస్టమేటిక్ మన యొక్క సిస్టమ్ని ఫాలో అవుతూ ట్రైనింగ్ చేస్తే ఇంప్రూవ్మెంట్ బాగా జరిగింది. హార్ట్ రేట్ అనేది 152 నుంచి 172 మధ్యలోనే ఉంది హార్ట్ రేట్. అంటే వాళ్ళ యొక్క ట్రైనింగ్ పీరియడ్ అంటే కొన్ని 3-4 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క హార్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి సో వాళ్ళు మెయింటైన్ చేసుకోగలుగుతున్నారు. అలాగే మీరు కూడా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయటం ద్వారా మీ యొక్క హార్ట్ స్ట్రాంగ్ అయింది. ఆ విధంగా మీ యొక్క హార్ట్ రేట్ని కంట్రోల్ చేసుకోగలగాలి. ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ యొక్క హార్ట్ రేట్ని కంట్రోల్ చేసుకోగలిగితే మీ యొక్క పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో ఈరోజు జరిగిన 8 రిపిటేషన్లో లాస్ట్ రిపిటేషన్ 58 సెకండ్లు ఎందుకు చేయించామంటే అది స్ట్రాంగ్ ఫినిషింగ్ కోసం చేయించాం మనం. అలాగే ఫస్ట్ 4 రిపిటేషన్లు వచ్చేలేకి మెయింటెనెన్స్ చేయించాము. సెకండ్ సెట్లో ఫస్ట్ 3 మెయింటైన్ చేస్తూ లాస్ట్ ల్యాప్ డ్రాప్ చేయించాం.
అంటే వాళ్ళ యొక్క ఎనరోబిక్ కెపాసిటీ కూడా మనం ఫినిషింగ్ కూడా డెవలప్ చేస్తున్నాం. సో ఆ విధంగా ఈరోజు వర్కౌట్ వెంకటరామరెడ్డి అండ్ అశోక్ వీళ్ళు సీను చేయటం జరిగింది. అలాగే లాంగ్ డిస్టెన్స్కి వచ్చేలేకి నేను 20 రిపిటేషన్లో 400 మీటర్స్ ఇవ్వటం జరిగింది. ఎస్పెషల్లీ మోహిత్ చౌదరి ఏషియన్ సిల్వర్ మెడలిస్ట్, అతను వచ్చేలేకి ఈరోజు 5 into 400 మీటర్స్ 4 సెట్లు చేయడం జరిగింది. ఫస్ట్ సెట్ నుంచి ఫస్ట్ సెట్ ఎలా చేయాలి, సెకండ్ సెట్ ఎలా చేయాలి, థర్డ్ సెట్ ఎలా చేయాలి, ఫోర్త్ సెట్ ఎలా చేయాలి. సో ఫస్ట్ 3 సెట్స్ 108 చేయడం జరిగింది. అలాగే లాస్ట్ సెట్ 106 నుంచి 108 చేశాడు. ఈ విధంగా చేయటం వల్ల ఏమైందంటే ఏరోబిక్ కెపాసిటీ డెవలప్ అయ్యి ద పేస్ జడ్జిమెంట్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఒక్కో విధంగా చేస్తూ మన సిస్టమ్ని డెవలప్ చేస్తూ అలాగే పర్ఫార్మెన్స్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, దాన్ని బట్టి మనము వర్కౌట్స్ ప్లాన్ చేసుకోవాలి. ప్రిపరేటరీ పీరియడ్లో ఏం చేయాలి, తర్వాత స్పెసిఫిక్ పీరియడ్లో ఏం చేయాలి, కాంపిటీషన్ పీరియడ్లో మనం ఏ వర్కౌట్లు చేయాలి, ఎలా చేయాలి, ఇదంతా ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకొని చేస్తే ప్రతి ఒక్కరు ఇంప్రూవ్ అవుతారని తెలియజేస్తున్నాను. మీరందరూ ఇంత దీక్షంగా నేను చెప్పింది మీరు వింటున్నారంటే మా యొక్క వీడియోస్ బాగా నచ్చినాయి అని నేను అనుకుంటున్నాను. అలాగే నాని వీడియోస్ అంటే మనకు అందరికి తెలుసు, ఇట్ ఈస్ ద స్పెషల్ ఫర్ ఎవ్రీ వన్. సో ఈ వీడియోస్ చూసినంత మాత్రాన మా యొక్క ఛానల్ ఇంప్రూవ్ అవ్వదు. అలాగే దీంట్లో మీకు అప్డేట్స్ కావాలన్నా ఏదున్నా ట్రైనింగ్ గురించి మీరు కామెంట్ పెట్టండి, మేము అలాంటివి చేయడానికి మేము ప్రయత్నిస్తాము. మీరు సబ్స్క్రైబ్ తప్పకుండా చేసి నానిని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.